నమస్కారం. తిరుప్పావై పాసురాలకి చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 22వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిస్తే ఈ 22వ గేయంలో గోదాదేవి నేను అనే అహంకార భావన విడిచిపెట్టినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కలుగుతుందని, అనుగ్రహం కలుగుతుందని, మోక్షప్రాప్తి లభిస్తుందని తెలియజేస్తుంది. అలాగే ఈ 22వ గేయంలో శ్రీకృష్ణ పరమాత్మ నిద్ర నుంచి మేల్కొంటున్నప్పుడు ఆయన కన్నులు తెరిచేటప్పుడు ఆ సౌందర్యం ఎలా ఉంటుందో కూడా ఈ గేయంలో గోదాదేవి తెలియజేస్తుంది. ఈ 22వ గేయాన్ని మనం పరిశీలిస్తే 22వ గేయంలో శరణు శరణు కరుణాలయ, శరణు శరణు విశ్వమయ, శరణు గగనధుని చరణ, శరణు శరణు నారాయణ అంటూ కీర్తిస్తోంది. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే శరణు శరణు కరుణాలయ, శరణు శరణు విశ్వమయ అంటే ఎంతో కరుణ కలిగి విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నిన్ను శరణు వేడుతున్నాం. శరణు గగనధుని చరణ, శరణు శరణు నారాయణ, ఈ విశ్వమంతటికీ కూడా వ్యాపించి ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తోంది. అందమైన అవనీతలమంతయు గెలిచిన రాజులు అహము వీడి నీ చరణములాశ్రయించి తరించెదరు అంటూ కీర్తిస్తోంది. అంటే గొప్ప గొప్ప మహారాజులు, భూమండలాన్ని పరిపాలించిన చక్రవర్తులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ శయ్య మీద నిద్రిస్తూ ఉంటే ఆ మంచపు కోళ్ల దగ్గర అలా నిలుచుండిపోయి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేసుకుంటున్నారు. అంటే భూమండలాన్ని ఏలే చక్రవర్తులు సైతం వాళ్ళ అహంకారాన్ని విడిచిపెట్టి శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలను ఆశ్రయిస్తున్నారని గోదాదేవి ఇక్కడ తెలియజెప్తోంది. అంటే దీనిలో ఉన్న విశేషార్థం ఏంటంటే ఎంతటి గొప్పవారైనా సరే, భూమండలాన్ని జయించిన వారైనా సరే, వాళ్ళ అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడే కృష్ణ దర్శనం కలుగుతుంది, కృష్ణ అనుగ్రహం వల్ల మోక్షం కలుగుతుందని దీనిలో ఉన్న విశేషార్థం. అందుకే ఇక్కడ అందమైన అవనీతలమంతయు గెలిచిన రాజులు, భూమినే గెలిచిన రాజులందరూ కూడా అహము వీడి నీ చరణములు ఆశ్రయించి తరించెదరు, నీ పాద పద్మాలను పట్టుకొని తరించి మోక్షం కోసం ప్రయత్నిస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ నీవు నిద్ర నుంచి మేల్కొనేటప్పుడు, నువ్వు కన్నులు తెరుస్తున్నప్పుడు ఆ నిద్రా సౌందర్యం చూడాలి. నువ్వు కన్నులు తెరిచేటప్పుడు ఎలా ఉండాలంటే చంద్ర సూర్య దివ్యనేత్ర సాంద్రనీల మేఘగాత్ర నీ కటాక్ష వీక్షణముల మా కలుషములు అంతరించు అని ప్రార్థిస్తోంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మకు ఉన్నటువంటి 2 నేత్రాలను గోదాదేవి సూర్యచంద్రులతో పోల్చింది. కృష్ణుడు 2 నేత్రాలు తెరుస్తూ నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు వికసించినటువంటి పద్మాలు ఎంత అద్భుతంగా ఉంటాయో అలా శ్రీకృష్ణ పరమాత్మ 2 నేత్రాలను తెరుస్తాడు. ఆ 2 నేత్రాలలో ఒకటి సూర్యనేత్రం, ఒకటి చంద్రనేత్రం. సూర్యనేత్రం అద్భుతమైన కాంతిని కలిగింపజేస్తూ ఉంటుంది, చంద్రనేత్రం అద్భుతమైన చల్లదనాన్ని కురిపిస్తూ ఉంటుంది. అంటే ఏకకాలంలో సూర్యుడిలోని కాంతి, చంద్రుడిలోని చల్లదనము, ఈ రెండింటినీ ప్రసరింపజేసే విధంగా నీ సూర్యనేత్రము, నీ చంద్రనేత్రము రెండింటినీ అలా తెరుస్తూ వికసించినటువంటి పద్మాల్లాంటి ఆ నీ నేత్ర సౌందర్యాన్ని మాకు దర్శనం చేయగలిగితే మా కలుషములు అంతరించు, మేము జన్మ జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని గోదాదేవి ఇక్కడ శ్రీకృష్ణుని ప్రార్థిస్తోంది. అంటే దీనిలో ఉన్నటువంటి విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే భగవద్ దర్శనం కలగటంతోనే జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలైపోతాయి. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మను విగ్రహ రూపంలో పూజిస్తూ ఆయన్ని ప్రతిరోజు దర్శనం చేసుకుంటేనే, ఆయన నేత్రాలు దర్శిస్తేనే మనకి జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అందుకే నీ సూర్యనేత్రము, నీ చంద్రనేత్రము ఒక్కసారి తెరిచినప్పుడు ఆ 2 నేత్రాలలో ఉన్నటువంటి కాంతి, చల్లదనము వీటి ద్వారా మా కలుషములన్నీ తొలగిపోతాయని గోదాదేవి ఇక్కడ ప్రార్థన చేస్తోంది. నీ చరణమే శరణు మనుచు నీ దరి చేరితిమయ్యా, నీ కరుణామయ దృక్కులు నీరజాక్ష నెరుపుమయ్యా, నీవే శరణమని నీ దగ్గరకు వచ్చాము, నీ చల్లని చూపు మా మీద ప్రసరింపచేయని గోదాదేవి శ్రీకృష్ణుని ప్రార్థిస్తోంది. కాబట్టి ప్రధానంగా ఇక్కడ ఈ గేయంలో శ్రీకృష్ణ పరమాత్మ నీలాదేవి గృహంలో నిద్ర నుంచి మేల్కొంటున్నప్పుడు
ఆయన కన్నులు తెరిచినప్పుడు ఆయన కన్నులు తెరిచే సౌందర్యం ఎలా ఉంటుందో ఈ పాసురంలో గోదాదేవి తెలియజేస్తోంది. ఆయన కన్నులు తెరిచే సౌందర్యం పద్మాలు వికసించినట్లుగా ఉంటుందని, సూర్యచంద్రుల కాంతి చల్లదనాన్ని పోలి ఉంటుందని, అది సర్వపాపాలను తొలగింపజేస్తుందని అద్భుతమైనటువంటి సందేశాన్ని గోదాదేవి అందరికీ తెలియజేస్తోంది. అలా తెలియజేస్తూ అందరూ కూడా కృష్ణ దర్శనం చేసుకొని మీ పాపాలు పోగొట్టుకోమని దీనిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనందరికీ తెలియజేస్తోంది. రేపటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 23వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. కోటి సూర్యప్రతీకాసం విద్యుత్కోటి సమప్రభం భయంకరం మహాఘోరం హృదక్షణోస్త్రాసకారకం. అంతవరకు కనబడ్డ సౌమ్యరూపం ఇదేనా అని ఆశ్చర్యపోయారు, వణికిపోతున్నారు. అంత ఉగ్రరూపాన్ని ధరించి అమ్మ ఉజ్వలమైనటువంటి సహస్ర వదనాలతో, సహస్ర పాదాలతో, సహస్ర కరములతో వికంపమానా హృదయ, అందరూ హృదయాలు కదిలించి వేస్తూ గోచరిస్తూ ఉంటే దేవతలు ఆహాకారాలు చేశారు. భయంతో బాష్ప గద్గద కంఠములతో ఉన్నారు అందరూ కూడా. ఎలాగైతే కృష్ణరూపం చూసి విస్మితుడై చకితుడైపోయాడో అర్జునుడు, ఇక్కడ అంత చకితుడైపోయారు వీళ్ళందరూ. వెంటనే దుఃఖితులై ఏడుస్తున్నట్టుగా అమ్మవారిని స్తోత్రం చేస్తున్నట్ట. నమస్తే భువనేశాని, నమస్తే ప్రణవాత్మికే, సర్వవేదాంత సంసిద్ధే, నమో హ్రీంకారమూర్తయే. అమ్మవారిని చాలా విశేషంగా స్తోత్రం చేశారు. ఇది విరాట్ రూపంగా ఉన్న అమ్మవారి యొక్క స్తోత్రం. విరాట్ రూపం అంటే విశ్వమంతా కలిపి అమ్మ రూపంగా చూడడం. వీటిలో సూక్ష్మంగా శక్తిగా వ్యాపించిందని చూస్తే సూత్రాత్మ అని దర్శించాలి. వీటికి అతీతంగా ఉందని దర్శిస్తే పరమాత్మ అని దర్శించాలి. విరాడాత్మ, సూత్రాత్మ, పరమాత్మ అని 3 రూపములుగా అమ్మవారిని ఇక్కడ దర్శింపజేస్తున్నాడు. అప్పుడు అంటున్నట్టు దేవతలు, ఈ మహారూపాన్ని చూసినప్పుడు ఆనందం కలుగుతోంది కానీ ఇంకా మేము భరించలేకపోతున్నాం తల్లి, ఉపసంహరించు అంటే మళ్ళీ తన రూపాన్ని ఆ తల్లి ఉపసంహరించి, నా యొక్క ఈ విశ్వరూపాన్ని చూడడం అంత తేలిక కాదు సుమా, మీ ఇన్నాళ్ల తపస్సుకి సంతోషించి నేను ఒక అవ్యాజ వాత్సల్యంతో నా స్వరూపాన్ని చూపించాను మీకు. ఇది దర్శిస్తే ఇదే యోగం. విశ్వమంతా నేనుగా దర్శిస్తే నా అనంత స్వరూపాన్ని, ఇది యోగము. అందుకు మీకు మీరు ఈ ఉపాధులతో అభిమానం ఏర్పరచుకుని మీకు మీరే కర్తలు అనుకుంటూ ఉంటారు. ఇది చెప్పింది ఆ తల్లి. ఇప్పుడు చెప్పండి, ఎవరి కర్త? అందరిని నడుస్తున్నది నాలోనే అన్నప్పుడు, నా చైతన్యం ద్వారా అన్నీ నడుస్తున్నప్పుడు తమకి తామే కర్తలు అనుకోవడం చేత ఇదొక్కటే మాట చెప్తుంది. ఎప్పుడైతే నేను కర్తను అనుకున్నావో కర్మభారం నీ మీద పడి, దాని ఫలభారం నీ మీద పడి సుఖదుఖాలతో కూడిన జన్మ పరంపరలో పడిపోతున్నావు. ఇది మొత్తం చెప్పాను. కనుకనే మానవుడిగా ఎన్నో జన్మలు పడ్డావు, కానీ మానవ జన్మ వస్తే మాత్రం అప్పుడు ఈ కర్తృత్వ అహంకారం తగ్గించుకోవడానికి అవకాశం ఆ జన్మలోనే ఉంది. ఆ బుర్రకు నేను ఇచ్చాను ఆ శక్తిని. అతడు ఒక్కడే క్రమంగా ఆ తెలివి తెచ్చుకోగలడు. అందుకు మానవ జన్మ ఎందుకు వచ్చిందో తెలుసా? తస్మాత్ అజ్ఞాననాశాయ యతేత నియతన్నరః ఏతత్తి జన్మ సాఫల్యం యదజ్ఞానస్య నాశనం. అందుకే మానవ జన్మ ఎందుకయ్యా అంటే, నేను అనబడే విడి ఉపాధి కాకుండా ఆ సర్వాత్మైన పరమాత్మను గుర్తించడం కోసం వచ్చిన జన్మే మానవ జన్మ. అజ్ఞాన నాశనం కోసం నేనిచ్చిన ఉత్తమ ఉపాధి మానవ జన్మ. అలాంటి జన్మ పొంది కూడా ఎవడైతే నన్ను తెలుసుకునే ప్రయత్నం చేయడో వాడు ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని చేజార విడుచుకున్నాడు. మళ్ళీ దొరకదంత తేలిగ్గా. మొత్తానికి నా వేదాంత జ్ఞానం అర్థం కాలేదే అంటే ఈ ఉపాధితో అర్థం కాకపోతే మరి ఈ ఉపాధితో అర్థం కాదు. అందుకే ఇది ఉన్నప్పుడే తెలుసుకునే ప్రయత్నించాలి. ఒక్క సిట్టింగ్లోనే అర్థమైపోతే అది వేదాంత జ్ఞానం కాదు. ఒక్క సిట్టింగ్లో అర్థమైపోవాలంటే అమానుషం, దుర్మార్గం. ఎంత తపన పడాలి, అంత చేయాలి, అది వివరిస్తున్నది. అందుకు మానవుడైన వాడు ఏం చేయాలి అంటే, తస్మాత్ సర్వప్రయత్నేనా జ్ఞానం సంపాదయన్నరః. అన్ని ప్రయత్నాలతో జ్ఞాన సంపాదన చేయాలి. ఎందుకంటే జ్ఞానం ఒక్కటే మోక్షాన్ని ఇస్తుంది సుమా. జ్ఞానాదేవహి కైవల్యం మత్తస్యాత్ సముచ్చయః. నేను అనబడే చైతన్యానికి ఏది మూలమో అది తెలుసుకోవడమే జ్ఞానం. అది నేనే, అది తెలుసుకో, ఇంకోటి లేదు. అది తెలుసుకుంటేనే మోక్షం, మరొక మార్గం లేదు సుమా. అందుకు కర్మలు అవి పట్టుకుంటే కర్మ వల్ల మళ్ళీ జన్మ పరంపర. అందుకే కర్మలను ఆశ్రయించితే ముక్తి రాదు. నా కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకేన మృతత్వమానసు. ఆ తల్లి చెప్తున్నది, కర్మలతో జ్ఞానం రాదు. అయితే మరి కర్మలు చేయకపోతే ఎలాగా? ఈ శరీరం కర్మ చేయడానికి వచ్చింది.
ఇదేమిటి చాలా చిక్కు, అందుకో పని చేయి. సహాయతం వ్రజేత్ కర్మ జ్ఞానస్య హితకారిచ. ఏ కర్మలు చేయడం వల్ల జ్ఞానం లభిస్తుందో ఆ కర్మ చేయి. జ్ఞానానికి దూరం చేసే కర్మలు విడిచిపెట్టు. ఇది తెలుస్తున్నది. కనుకనే ఇదంతా ఎవరికి? తరించాలనుకునే వాళ్ళకి, మోక్షం కావాలనుకునే వాళ్ళకి, తత్వం తెలుసుకోవాలనుకునే వాళ్ళకి. మాకు అమ్మ గురించి అక్కర్లేదండి, అమ్మ ఇచ్చే వరాలు చాలు అనుకునే వాళ్ళకి ఇది అక్కర్లేదు. ఆ దీపం పెట్టి ఏమడుగుతున్నా? ఆరోగ్యం. అంటే మనకు కావాల్సింది ఏమిటి? ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇవి కావాలి. అమ్మ కావాలా? ఆ అమ్మ కావాలంటే మాత్రం ఇదే పద్ధతి మనకట్లేదు ఇక్కడ. అందుకు వివరిస్తున్నాడు ఇక్కడ. అందుకు ఎలాంటి కర్మను చెయ్యాలంటే సహాయతాం వ్రజేత్ కర్మ జ్ఞానస్య హితకారిచ. జ్ఞానమునకు హితకరమైన కర్మలే చెయ్యి, అంతేగాని లంపటాలు పెంచే కర్మలు తగ్గించుకో అన్నాడు ఇక్కడ. అందుకు కృష్ణ పరమాత్మ గీతలో దీన్నే చెప్తున్నాడు. యజ్ఞదాన తపస్తీర్థం నత్యాజ్యం కార్యమేవచ. యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ చిత్తశుద్ధి కలిగిస్తాయి కనుక చెయ్యు. అందుకే కర్మలు ఎందుకు చెయ్యాలి అంటే తస్మాత్ సర్వాణి కర్మాణి వైదికాని మహామతే చిత్తశుద్ధ్యంతమేవస్యస్తాని కుర్యాత్ ప్రయత్నత. చిత్తశుద్ధి కోసమే కర్మాచరణ చెయ్యు. అందుకే చిత్తశుద్ధయే కర్మ. ఏ కర్మ చేసినా అమ్మకి అర్పణ బుద్ధితో చిత్తశుద్ధి కోసం చెయ్యి. అదే మమ ఉపాత్త దురితక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటూ ఉంటారు కదా. అంటూ ఉంటాం కానీ అనుకోం, వచ్చింది అది బాధ. దానికోసం చేస్తే క్రమంగా ఈ సాధన చేయంటోంది. ఈ సాధన శమో దమస్థితిక్షాచ వైరాగ్యం సత్వసంభవ. ఈ సత్కర్మాచరణ వల్ల క్రమంగా నీకు అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహము, సహనము పెరగాలి. తితిక్ష, సహనం పెరగాలి, వైరాగ్యం కలగాలి. అంతవరకే నీ కర్మల యొక్క అవసరము. అటు తర్వాత సరైన గురువుని ఆశ్రయించు. ఆ గురువు ఎలా ఉండాలి? శ్రోత్రియం బ్రహ్మనిష్టంచ. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. శ్రోత్రియుడు అంటే వేదము చెప్పిన మార్గం ప్రకారం జీవించేవాడు, బ్రహ్మజ్ఞానమునందు నిలుకడ కలిగిన వాడు బ్రహ్మనిష్ఠుడు. ఆయన్ని ఆశ్రయించు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మంగళకరమైనటువంటి మంగళవారం నాడు సర్వశత్రు నాశనార్థం మానవ జీవితంలో అంతఃశత్రువులు, బహిశత్రువులు అని చెప్పేసి ఉన్నారు. ఈ అంతఃశత్రువుల్ని జయించాలి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాల్ని జయించేటువంటి దైవ చింతనా తత్పరతను అలవర్చుకోవాలి ప్రతి ఒక్కరూ. ఇది చాలా కష్టమే అయినప్పటికీ ప్రయత్నం చేస్తున్న కొద్దీ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. బహిశత్రువులు అంటే ఒక మనిషిని చూస్తే ఒక మనిషి ఓరవలేకపోవటం, వారి యొక్క ఎదుగుదలను చూసి సహించలేకపోవటం లాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. అంతేకాకుండా శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఈ శత్రువుల్ని నాశనం చేసి అనుక్షణం కంటికి రెప్పలా కాపాడేటువంటి అద్వితీయమైన ప్రభావతత్వంతో కూడినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క శ్లోకాన్ని మనం ఈ మంగళవారం నాడు పఠించాలన్నమాట. రామ్ రామాయ నమః అని మొట్టమొదటిసారిగా అనుకుని మర్కటేశ ముహూత్సాహ సర్వశోక వినాశక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాసయమే ప్రభో అంటూ ఎవరైతే 108 సార్లు ఈ యొక్క శ్లోకాన్ని పఠిస్తారో వారికి బహిశత్రువులు అంటే శత్రునాశక తత్వం, శత్రువులు అనేవాడు లేకుండా శత్రువు కూడా మిత్రుడుగా మారటానికి ఆస్కారాన్ని ప్రసాదిస్తాడు ఆ యొక్క రామబంటైనటువంటి హనుమంతుల వారన్నమాట. అందుకే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని సందర్శించి ప్రదక్షిణాలు నిర్వహించిన పిదప అక్కడున్నటువంటి సింధూరాన్ని నుదుట ధరించి తదుపరి చక్కగా భాష్యం పట్టు వేసుకొని ఆలయ ప్రాంగణంలోనే మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రువున్ సంహార మాం రక్ష శ్రియం దాసయమే ప్రభో అని పఠించినట్లయితే మీ జీవితంలో అందరూ కూడాను మిత్రులుగానే మారుతారు. శత్రువులు అనేటువంటి వారు అసలు ఉండరు అంటోంది శాస్త్రం అన్నమాట. అందుచేత ఈ యొక్క మంగళవారం మంగళకరమైనటువంటి ప్రభావాలతో జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఆ తల్లిని కూడా ధ్యానం చేయాలి. ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రతి నిత్యం కూడాను ఓం సర్వమంగళ మాంగళ్యే
శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనుకుంటే చాలండి. ఈ జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది. మరి దీన్ని పాటించి తరిద్దామా? సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 5:52. తిథి తదియ ఉదయం 8:03 వరకు, నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 12:22 వరకు, వర్జం రాత్రి 12:11 నుంచి 1:46 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:04 నుంచి 9:48 వరకు, మరల రాత్రి 11:04 నుంచి 11:56 వరకు, అమృతకాలం ఉదయం 10:50 నుంచి 12:22 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం భౌమ చతుర్థి, మంగళవారము చవితి కలిసి వచ్చాయన్నమాట. ఈ సందర్భంలో మనం నదీ స్నానం, దానం, గణపతి పూజ విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. మంగళవారం కాబట్టి అప్పు తీర్చడం, శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రం జపం చేసుకోవడం, రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం పఠించుకోవడం వలన అప్పులు తొందరగా తీరిపోతాయి. ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా కార్యాలలో విజయం సంభవిస్తుంది. మరో ముఖ్య విశేషం సంకష్టహర చతుర్థి. చంద్రోదయం రాత్రి 9:02 జరుగుతోంది. మనం ప్రదోషం కూడా ఉంది ఇవాళ, అందుకని సాయంకాలం ప్రదోష పూజ చేసుకుని సూర్యాస్తమయం తర్వాత 1:12 ఆ తర్వాత సంకష్టహర చతుర్థి వ్రతానికి సంబంధించి గణపతికి 21 దూర్వాయుగ్మములతో, 21 పత్రాలతో, 21 పుష్పాలతో పూజ చేసి ప్రదక్షిణాలు చేసి 21 చిమ్మిలి ఉండలు నైవేద్యం, 21 చిమ్మిలి ఉండలు వాయనం ఇస్తూ రాత్రి 9:02 తర్వాత చంద్రునికు పూజ చేసి అర్ఘ్యం ఇవ్వాలి. దీని ద్వారా నిలాపనిందలు తొలగిపోతాయి. మరో ముఖ్య విశేషం ధనుర్మాసంలో 22వ శుభదివసం. ఈ సందర్భంగా 22వ పాశురంలో గోదాదేవి కృష్ణుణ్ణి ప్రార్థిస్తోంది. ఈ భూమండలాన్నంతని పరిపాలించిన రాజులందరూ కూడా తమకు ఎదురెవరూ లేరని అహంకారాన్ని పొంది ఉండేవారు దొరకు, కానీ నీ వల్ల ఆ అహంకారాన్ని విడిచిపెట్టి అభిమానులై నిన్ను శరణుజొచ్చారు. ఇంకెవరూ కూడా శరణు వేయడానికి లేరు. నీ సింహాసనం దగ్గర గుంపులు గుంపులుగా చేరి మేము కూడా నీ యొక్క అనుగ్రహం కోసం శరణు వేడుతున్నాం. మాకు నువ్వు తప్ప దిక్కు లేరు. చిరుచిరు మువ్వలు కొద్దిగా నోరు తెరుచుకున్నట్టుగా ఉంటాయి, అలాగే సగం విరిసినటువంటి తామర పువ్వులు, అలాగా నీ కనులు కూడా సగం సగం తెరిచి ఉన్నాయి. నీ వాత్సల్య కరుణారస దృక్కుల్ని మాపై ప్రసరించు. సూర్యచంద్రులు ఉదయించినట్లుగా కనిపించేటువంటి నీ కళ్ళు రెండు కూడా కరుణను అలా వెదజల్లుతుంటాయి. మా కర్మబంధాలన్నీ తొలగిస్తాయి. మేము నిన్ను చేరుకుంటాం. మా వ్రతానికి కావలసినటువంటి ఫలం కూడా ఇదే అని ఆమె ప్రార్థిస్తోంది. నేటి ఆణిముత్యాలు. అసూయకి మించిన అనారోగ్యం, ప్రేమకు మించిన పరమౌషధం లేదు.
అజామీలుని యొక్క వృత్తాంతాన్ని చెప్పారు. అది చాలామంది అజామీలుడు అనగానే మనం తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చి ఒక మాట అంటాం. అజామీలుడు అంటే అజ్ఞానముతో మేళనమును పొందినటువంటి వాడు, జీవితంలో సర్వభ్రష్టత్వాన్ని పొందినవాడు అంటాం. కానీ వ్యాసుడు అలా చెప్పలేదు, పోతన గారు అలా చెప్పలేదు. అలా చెప్తే అది అజామీలోపాఖ్యానం కాదు. అందుకే చాలా అద్భుతంగా ప్రారంభం చేశారు. కావుననతడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు, శాంతుడై దాంతుడై ధర్మసంశీలుడై సకల వేదమ్ములు చదివినాడు. అనయము గురువుల పెద్దల అతిథుల చేరి శుశ్రూషలు చేసినాడు. సర్వభూతములందు సమబుద్ధి అయి చాలా బహుమంత్ర సిద్ధుల బడసినాడు. సత్యభాషణ నియమమ్ము జరిపినాడు. నిత్య నైమిత్తికమ్ములు నిరపినాడు. దండి లోభాది గుణములు దర్శినాడు. మంచి గుణములు తనయందు అరసినాడు అన్నారు. అజామీలుడు గురించి మాట్లాడుతూ ఆయన అజ్ఞానముతో మేళనమును పొందకముందు ఎలా ఉండేవాడో చెప్పారు. తండ్రి బ్రాహ్మణుడు, పేరు చెప్పలేదు. ఎందుకని అంటే కథ ఆయింది కాదు. కథ అంటే నా ఉద్దేశం ఇతివృత్తం. ఇతివృత్తం ఆయింది కాదు. అందుకని జారిపోయిన వాడి కథ చెప్తున్నారు కాబట్టి ఆయన పేరు చెప్పారు. తండ్రి అజామీలుడు అని పేరు పెట్టాడు. అయితే అసలు ఆయన ఎందుకు పుట్టాలి బ్రాహ్మణ కులంలో? అందులో పుట్టడం కదూ వేదం చదువుకోవడానికి అధికారం వచ్చింది. ఎందుకు పుట్టాడు అంటే ఒక మాట చెప్పారు. అది యమధర్మరాజు గారి భటులు విష్ణు భటులతో మాట్లాడుతూ చెప్పారు ఒక మాట. వైదికమైనటువంటి సంపర్కం ఉంటే శాస్త్రములను పరిశీలనం చేసేటటువంటి లక్షణం ఉన్నవాడు ఒక విషయాన్ని చెప్పగలడు అన్నారు. ఏది చెప్పగలడు అంటే, ఒక ఋతువుని చూసి వెనక ఋతువుని ముందు ఋతువుని చెప్పినట్టు ఒకడి స్వభావమును చూసి వాడు గత జన్మలలో ఏమై ఉంటాడు, వచ్చే జన్మలో ఏమవుతాడు చెప్పవచ్చు. ఇప్పుడు ఒక జీవుడు శరీరంలో ఉన్నప్పుడు వాడికి ఉన్నటువంటి స్వభావమును బట్టి, వాడి శీలమును బట్టి, వాడి నడవడిని బట్టి వాడు గత జన్మలలో ఏమి చేసి ఉండి ఉంటాడన్నది చెప్పవచ్చు. అందుకే తొందరపడి నింద చెయ్యవద్దు అంది శాస్త్రం. ఒకడు ఒకలా ఉన్నాడు అంటే అది దేని వలన అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి సంస్కార బలం. ఆ సంస్కార బలం ఇప్పుడు ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. ఏదో గత జన్మలలో చాలా భక్తితో ఉన్నవాడు అనుకోండి. నేను కొంతమందిని చూశాను, పోతన గారి భాగవతాన్ని ఇలా తీసి ఆ పద్యాలు చదివేటప్పటికే మళ్ళీ వాళ్ళు వెంటనే ఆ పద్యం చెప్పేస్తారు. ఎందుకు చెప్పగలిగారో తెలుసా? వాళ్ళు గత జన్మలలో పోతన గారి భాగవతాన్ని అంత బాగా చదువుకున్నారు. ఆ బలం ఉండిపోయింది మనస్సుకి. అది మళ్ళీ ఈ జన్మలో ఒకసారి చూసేటప్పటికి వచ్చేస్తుంది. కొంతమందిని చూడండి, చిన్నతనంలో అద్భుతమైన నృత్యం వస్తుంది. కొంతమంది చిన్నతనంలో రాగాలు గుర్తుపట్టేస్తారు. ఇది ఎక్కడిది అంటే ఈ శక్తి గత జన్మల సాధనా బలం. ఆ సాధనా బలం ఈ జన్మలో కూడా జీవుడు ఎందు ప్రచోదనం అవుతూ ఉంటుంది. ఇది నిలబెట్టుకుని పైకెక్కడమా, ఇది పైకెక్కి జారిపోవడమా, ఇది నిలబడకుండా నాశనం అయిపోవడమా, ఇది ఆ వ్యక్తి యొక్క అనుష్ఠానం మీద ఆధారపడుతుంది. పెంచుకుని నిలబడుతున్నాడు అనుకోండి, ఆయన ఉత్తర జన్మలు ఉత్తమ జన్మలు అయి ఉంటాయన్న విషయం సుస్పష్టం, తెలిసిపోతుంది. సాత్వికమైనటువంటి స్వభావం ఉండి, భక్తితో కూడినటువంటి జీవనం ఉండి, శాస్త్రము చెప్పినటువంటి మాట సత్యము అనేటటువంటి నమ్మకంతో ఉన్నాడనుకోండి, ఆయన ఏ వర్ణంలో ఉన్నాడు అన్నదానితో సంబంధం ఉండదు. ఆయన తరువాతి జన్మ ఇంతకన్నా చాలా ఉత్కృష్టమైన జన్మలోకి వెళ్ళిపోతాడన్నది స్పష్టం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శంతనుడు కాలం గురించి పట్టించుకోక కాలం పోతూనే ఉంది. గంగతో ఆనందంగా గడిపాడు. గంగ యందు 8 పుత్రులను కన్నాడు. గంగ మాత్రం పుట్టిన బిడ్డను పుట్టిన వెంటనే నీకు సంతోషం కలిగిస్తున్నాను అని గంగలో పడేసి గంగార్పణ అని చేసింది. పిల్లను చూడటానికి కూడా వదలటం లేదు ఆవిడ. శంతనుడు విలవిల కొట్టుకుంటున్నాడు లోపల. ఏం మాట్లాడటానికి లేదు, మాట్లాడితే వెళ్ళిపోతుంది. శంతనుడు
ఆమె తనను విడిచి వెళ్ళిపోతుందనే భయంతో ఏమీ అనలేదు, ఏమీ అడగలేదు. గంగ చేస్తున్న పని రాజుకు నచ్చలేదు, లోపల నచ్చలేదు. కానీ ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి మౌనం వహించేవాడు. ఎందుకంటే ఆవిడ మీద ఉండే కామం, ఆశ. అలా 7 సార్లు జరిగింది. 7 పిల్లలు తీసివేసింది గంగలో. కళకళలాడేటువంటి ముద్దలు, ఎంత కళనో ఆ పిల్లలు. చంద్రుణ్ణి సిగ్గుపడించేటువంటి కళ. దూరం నుంచి చూశాడంతే శంతనుడు, కానీ దగ్గరికి ఇవ్వలేదు ఆవిడ. ఒక్క పరి కూడా ఎత్తుకొని చెప్పలేదు శంతనుడిని. దూరం నుంచి ఊరికే అట్లా తొంగి చూశాడంతే, దొంగ చాట్లలో తీసిపోయి గంగలో పారేయటం అంతే. 7 సార్లు శంతనుడు నోరు తెరవలేదు. బాధను దిగమింగుకున్నాడు, మనస్సులోనే దుఃఖించాడు. అయ్యో, ఒక్కటైనా నాకు లేకుండా పోతుంది, అన్నీ తీసిపోయి వేస్తుంది, ఏంటిది అని కోపం కూడా వచ్చింది ఒకరోజు. కానీ మౌనం, సైలెన్స్. గంగ 8వ బిడ్డను కన్నది, అంతే. శాంతనుడు ఈ బిడ్డను ఎలాగైనా సరే దక్కించుకోవాలని నిర్ణయించుకొని టైం దగ్గరకు వచ్చింది, నోరు తెరిచాడు. ప్రతిజ్ఞ భంగమైనా పర్వాలేదు, ఈ పిచ్చిదాని దగ్గర మాట్లాడతాను నేను. ఇంతవరకు కామంగా ఉండి ఇప్పుడు పిచ్చిదాని అనిపిస్తున్నాడు. టైం వస్తుంది, దగ్గర వస్తుంది చూడండి. ఆ టైం దగ్గరకు వస్తే ఏమేమో అయిపోతాయట. ఆ విడాకులు అదంత కదే అయిపోతాయని చెప్తారు. కట్టింగ్ అదంత కదే అయిపోతుంది. అదే ఆ పరమాత్ముడి యొక్క లీల. ఈ ఒక్క కొడుకునైనా దక్కించుకుంటాను అని మనసులో అనుకొని నవ్వుతూ నిదానంగా గంగతో ఇలా అన్నాడు. కోపం పడలేదు, నవ్వుతూ అన్నాడు. కోప్పడితే వేరే విధంగా అయిపోతే ఇప్పుడే గంగలో వేసేస్తానంటుంది. అందుకని నిదానంగా, ఓ పుత్రఘాతిని ఈ ప్రయోగించాడు ఒక్కపారి. అంటే మర్యాదగా తిట్టాడు. కొంతమంది సిలుకు గుడ్డలు ఏమో పెట్టుకొని కొడతారు కదా, అట్లా. నాకు తెలియదు, ఏమో మీకే తెలుసు. ఓ పుత్రఘాతిని, ఈ బిడ్డను మాత్రం చంపవద్దు. అసలు నువ్వెవరు? ఇప్పుడు అడిగాడు, ఎట్లా పోతుంది ఇదేని. ఎందుకంటే బిడ్డను చంపద్దు అని చెప్తున్నానా, అడ్డం వేశాడు కదా. అడ్డం వేసి ఎట్లా పోతుంది, ఇది ఉండదు. ఇది అసలు నువ్వెవరు? అసలు నీ ఎవరు? నువ్వు మాయావిని. నువ్వు పిల్లల్ని అందరినీ పని కట్టుకొని ఎందుకు చంపుతున్నావు? నువ్వు దయలేదా నీకు? ఎటువంటి నిందించదగినటువంటి ఎందుకు నీవు పనిచేస్తున్నావు? ఇంతటి మహాపాపాన్ని ఎందుకు నీవు మూట కట్టుకుంటున్నావు? ఎందుకు పాపం చేస్తున్నావు అని కొంచెం గట్టిగానే టిక్కపట్టినట్టుగా అరిచాడు. ఎందుకంటే రాజ్యానికి కొడుకు కావాలి కదా. 7 మంది అయిపోయింది కదా. 7 మందిని ఇట్లే పారేస్తుంటే, దీన్ని ఇట్లే పారేస్తుంటే, కరటం పారేయటం, ఇంకొక పెండ్లు కూడా చేసుకోలేదు పాపం పుణ్యాత్ముడు. ఒక్కొక్క రాజుకి 2-3 పెళ్ళిళ్ళు అయితే ఈయనకు ఒకతే. అందుకని పోనీ ఒక పొట్లాడుకొని ఇంకో భార్యను కూడా చేసుకోలేదు. చేసుకున్నప్పటికి కూడా దీనికి పుట్టిన వాళ్ళే కదా రాజు కావాలా? అది ఆ టైంలో అదే కదా ఉండింది అప్పుడంతా. ధర్మ సంకటానికి చిక్కుకున్నాడు. అన్యాయంగా దీన్ని మోహించానే అనుకున్నాడు పాపం. ఎందుకు? రాజ్య దృష్టిలో. ఇప్పుడు తనకు ఒక అనిపిస్తూ ఉన్నది. ఏమన్నా కానీ నేను అడిగేశాడు, నువ్వెవరు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఈ పాడుబుద్ధి నీకు ఎందుకు పుట్టింది? 7 మందిని అన్యాయంగా చేసావే నువ్వు. అట్లా ఇట్లా టపాటి పెట్టి పిసుపు పెట్టాలి గట్టిగా. అప్పుడు గంగ శాంతనుడితో, పుత్రులను కోరుకుంటున్న ఓ మహారాజా, నీ మాట ప్రకారమే నేను ఈ కొడుకును చంపను. నువ్వు చెప్పావు కదా, నేను చంపను. నువ్వు పుత్రుని కోరుకుంటున్నావు, కానీ నువ్వు నా మాటను పాటించక అతిక్రమించావు. అదే కావాలి ఆవిడికి. మీకు కావలసి వచ్చిందే ఈ శంతనుని పెళ్లి చేసుకోవాలని. గంగమ్మ తల్లి పని లేక ఏదో తప్పు చేసింది, వచ్చింది. మితిమీరి ప్రవర్తించావు. అందుచేత మనం అనుకున్న నియమం ప్రకారం అయిపోయింది. మనం ఇల్లు రాసుకున్నాం ఒకటి, అది నువ్వు తప్పావు దాంట్లో. నేను ఇక్కడ నుండే సమయం పూర్తి అయిపోయింది. నేను
అక్కడికిక్కడికే సమయం పూర్తి అయిపోయింది. ఈ మాట చివరి మాట పూర్తి అయిపోయింది. నేను నిన్ను విడిచి పెడుతున్నాను. నువ్వు ఎవరివి అని అడిగావు కదా, చెబుతున్నాను తెలుసుకో. నేను జాహ్ను మహర్షి కూతుర్ని. నా పేరు గంగ. మహర్షులు నన్ను పూజిస్తూ ఉంటారు. దేవతల కార్యం సిద్ధించడం కోసమే నేను నీతో కలిసి జీవించాను. దేవతల కార్యం సిద్ధించడం కోసమే నిజం చెప్పమని అడిగావు కదా. పిల్లలను చంపేదానా అని నన్ను పిలిచావు కదా ఆ పేరు పెట్టి. ఇప్పుడు నిజం చెప్తున్నాను విను. ఈ 8 మంది బిడ్డలు 8 మంది మనువులు అనే దేవతలు, అంటే వసువులు, వీళ్ళు మళ్ళీ మనువులు అవుతారు, ఇది వేరే కథ ఉందిలేండి. 8 మంది వసువులు అనే దేవతలు, వీరు వశిష్ఠ మహర్షి శాపం వల్ల మానవులుగా జన్మించారు. వీరికి తల్లి అయ్యే అర్హత నాకే ఉంది కాబట్టి నువ్వు జన్మించావు. అట్లా కోరుకున్నారు వీళ్ళు. నేను జన్మించాను. నువ్వు ఈ 8 మంది వసువులకు జన్మనిచ్చి పుణ్యలోకాలను పొందుతావు. ఆనాడు వసువులు నాకొక నియమాన్ని పెట్టారు. పుట్టిన వాడిని పుట్టినట్లుగా మానవ జన్మం నుండి నాకు విముక్తి కలిగించు అని వేడుకొన్నారు. మానవ జన్మం అంతసేపు ఉండకూడదు, పుట్టినట్టే తక్షణమే వేసేసేల గంగలో. నేను ఆ నియమాన్ని ఇంతవరకు పాటించాను. వసువులందరూ వశిష్ఠుడి శాపం నుండి విముక్తులయ్యారు. నీకు మేలు కలుగుతుంది. నీ కోసమనే ఈ కుమారుణ్ణి నీకు ఇస్తున్నాను, పెంచుకో. ఇది కూడా వరప్రసాదమైనటువంటి శాపము. ఇతడు వసువుల వంటి పరాక్రమం కలవాడు. ఎందుకంటే ఇడు మామూలైనటువంటి ఒక శిశువు కాదు ఇది. వసువులు యొక్క ఒక్కొక్కరి వసువుల యొక్క అంశాన్ని దీంట్లో పెట్టారు. నీ వంశానికి ఆనందం కలిగిస్తాడు. పరాక్రమంలో అందరినీ మించిపోతాడు. ఈతడు వసువుల అందరి అంశములతోనూ పుట్టాడు కాబట్టి నేను ఆ వసువులను మహారాజుకు ఒక్క కొడుకైనా మిగలాలి అని కోరుకున్నారు. నేను కోరుకున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఆ మహారాజు దగ్గరుండి మీరంతా పుట్టి చంపేస్తూ ఉంటే ఆ మహారాజు ఏమనుకుంటాడు? పాపం, మహారాజు వేరే ఇంకొక పెండ్లి కూడా చేసుకోడు, నాకు తెలుసు. నా మీద మతి భ్రమతో ఉండిపోతాడు. ఆ మహారాజుకు రాజ్యం నిలిచాలి కదా, అందుకు ఒక కొడుకునైనా మిగిలించని చెప్పిన తర్వాత, అయితే మా అంశంతో ఇంకొక కొడుకు పుడతాడు, వాడికి ఇచ్చేసేయి, ఇక నీ దారి నువ్వు చూసుకో, మా దారి మేము చూసుకుంటాము. ఆ రోజు ఒప్పందం అయిందయ్యా, అందుకని నీకు చెప్తున్నాము అన్న. మత్ప్రసూతిం విజానీహి గంగాదత్తమిమం సుతం. నీ కోసం వారిని వేడుకొన్నాను. ఇతడు నా పుత్రుడిగా భావించు. అందుకే ఇతడికి గంగాదత్తుడు అని పేరు పెట్టు అంది గంగమాత. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గంగ ఆ బాలుడికి గంగదత్తుడని పేరు పెట్టగానే శాంతనుడు ఆమెతో, ఓ జాహ్నవి, ఆపవ అనే పేరు గల ఆ వశిష్ఠుడెవరు? ఈ వసువులు మానవులుగా పుట్టడానికి ఏ విధమైన పెద్ద తప్పు చేశారు? పాపం, నాకిచ్చిన ఈ బాలుడు చేసిన తప్పేమిటి? ఈ బాలుడు చేసిన తప్పేమిటి? ఎందుకు ఇతడు మానవుడిగా జన్మించబోతున్నాడు? ఈ వసువులు సమస్త లోకాలకు అధీశ్వరులు. అలాంటి వీరు మనుష్యులే ఎందుకు పుట్టారు? ఈ బాలుడు రమ్యగాథ వినిపించు అని అడిగాడు. ఎట్లా వెళ్ళిపోతుంది కదా, దండ పెట్టుకుని అడిగాడు. అమ్మా జాహ్నవి, ఇప్పుడైనా చెప్పు. గంగాదేవి, ఓ మహారాజా, పూర్వము వరుణదేవుడు వశిష్ఠుణ్ణి పుత్రుడిగా పొందాడు. అందుచేత ఆయనకు ఆపవుడు అని పేరు వచ్చింది. ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమం మేరు పర్వతం పక్కన ఉండేది. పూల చెట్ల పండ్ల చెట్లతో చక్కగా ఉండేది. నీరు సమృద్ధిగా ఉండేది. అక్కడ వశిష్ఠ మహర్షి తపస్సు చేసుకునేవాడు. ఇది ఇలా ఉండగా దక్షిణ కుమార్తె అయిన సురభి కశ్యపుడి వలన ఒక ఆవును కన్నది. ఆ ఆవు లోకాన్ని అనుగ్రహించడం కోసం జన్మించింది. సమస్త కోరికలను తీరుస్తుంది. అటువంటి ఆ గోవును వశిష్ఠ మహర్షి తన హోమధేనువుగా స్వీకరించాడు. నాటి నుండి అది
వశిష్ఠుడి చేత పూజించబడుతూ ఆశ్రమంలో స్వేచ్ఛగా నిర్భయంగా తిరగసాగింది. ఒకనాడు పృథువు మొదలైనటువంటి వసువులు తమ తమ స్త్రీలతో కలిసి ఆశ్రమానికి వచ్చి తిరగసాగారు. వారిలో ఒక వసువు భార్య ఈ నందిని దేనును చూసి ఆశ్చర్యపోయి దాని శీల సంపదకు ముగ్ధురాలైపోయింది. ద్యో అనే పేరు గల తన భర్తకు చూపించి, నాథ దీనిని చూడండి, చూశారా ఇదెంత బాగుందో, దీనికి మంచి గిట్టలున్నాయి, మంచి తోక ఉంది, పాలతో నిండిన చక్కని పొదుగు ఉంది, ఇది ఉత్తమమైన నడవడిక గలది కలిగి ఉంది కదా అంది. అప్పుడు ద్యో వసువు, దేవి ఈ గోవు వశిష్ఠుడిది, దీని పాలను త్రాగిన మానవుడు 10,000 సంవత్సరాలు యవనంతో జీవిస్తాడు అన్నాడు. అప్పుడు ఆ వసువు భార్య అందట, అబ్బా ఎంత అదృష్టం, అయితే భూలోకంలో నా స్నేహితురాలైనటువంటి ఒక రాకుమార్తె ఉంది, ఆమె పేరు జితవతి, ఆమె ఉశీన రాజర్షి కూతురు, మానవలోకంలో ఆమె అంత అందగత్తె మరొకరు లేరు మానవలోకంలో, ఆమె కోసం దూడతో సహా ఈ ఆవును తీసుకొని రండి, ఇది నా కోరిక, దీని పాలన త్రాగి నా స్నేహితురాలు ఒక్కతే మానవలోకంలో ముసలితనం రోగాలు లేకుండా ఉంటుంది, దయచేసి నా ఈ కోరికను తీర్చండి, నాకింతకన్నా ఇష్టమైన పని మరొకటి లేదు అని వేడుకుంది. ద్యోవసు కరిగిపోయాడు. ఎలాగైనా సరే భార్య కోరికను తీర్చాలనుకున్నాడు. సోదరులతో కలిసి ఆవును అపహరించాడు. పరిసరాలు చూసుకోకుండాను, తాను ఎక్కడుంది అనేటువంటి తెలుసుకోకుండాను, వశిష్ఠ మహర్షి యొక్క తప ప్రభావాన్ని గమనించుకోకుండాను ద్యో వసువు భార్య చెప్పినట్లుగా ఆడాడు. గోవును సోదరుల సహాయంతో దొంగలించాడు. ముని కోపిస్తే స్వర్గం నుండి పతనమవుతాడని అవును కూడా ఆలోచించలేదు వాళ్ళు, వీళ్ళంతా పతనం అయిపోతామని. గోవును తీసుకొని పోయాడు. ఇంతలో కందమూల ఫలాలకైన వెళ్ళిన వశిష్ఠుడు వాటిని తీసుకొని ఆశ్రమంలోకి అడుగుపెట్టి చూశాడు. ఆవు దూడకై చూశాడు. అక్కడ ఆశ్రమం అంతా వెతికినా కూడా మహర్షికి ఆవు కనిపించలేదు. కొంతమంది మహర్షులు అప్పుడప్పుడు మనుషుల్లాగా ఆడుతుంటారట. మనం కష్టం, చుట్టూ ఉండే వాళ్ళకి మోసం అయిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు, అది చాలా కష్టం. మనిషిగా ఇంకా ఏదో విచిత్రంగా ఆడుతూ ఉంటారు. ఏడుపులు, బగుపెప్పులు, నవ్వులు అంతా చూస్తే ఏమిటో మనకన్నా మనిషిగా అయిపోతున్నారేమో అనిపిస్తుంది. ఇవంతా మాయ. అప్పుడు దివ్య దృష్టి వచ్చింది. అప్పుడు దివ్య దృష్టితో చూస్తున్నాడు. వసువులు ఆవును తీసుకొని వెళ్ళడం కనిపించింది. వెంటనే ఆయన కోపించి, ఓ వసువులారా, నా ఆవును అపహరించారు కనుక మీరు మానవులే జన్మించెదరుగాక అని శపించాడు. తపస్సు చేసుకోసాగాడు శపించి. అంతే. ఇంతలో మహర్షి శపించిన సంగతి వసువులకు తెలిసిపోయింది. వెంటనే ఆశ్రమానికి వచ్చి మహర్షిని ప్రార్థించారు. పదే వేడుకున్నారు. వశిష్ఠుడు వారి పట్ల ప్రసన్నం కాలేదు. వారితో, ఓ వసువులారా, మీ అందరినీ శపించాను. మీరందరూ ఒక్కొక్క సంవత్సరం భూలోకవాసం చేసి శాప విముక్తిని పొందుతారు మీరు. అయితే ఎవడి కారణంగా మీరు నా శాపం తగిలిందో ఈ ద్యో వసువు మాత్రం దీర్ఘకాలం మానవలోకంలోనే ఉంటాడు. ద్యో అనే అటువంటి వసువు బాగా గమనించండి. అది ఈ వసువు యొక్క కర్మఫలం. మీపై కోపించి నేనిచ్చినటువంటి శాపం మాత్రం వ్యర్థం కాదు. ఈ ద్యో వసువు భూలోకంలో సంతానాన్ని పొందడు. భవిష్యతి చ ధర్మాత్మా. ఈ ద్యో వసువు సర్వశాస్త్ర విశారదుడు అవుతాడు, ధర్మస్వరూపుడు అవుతాడు, తండ్రికి ప్రియాన్ని హితాన్ని చేస్తాడు, స్త్రీ భోగాలను విడిచి జీవిస్తాడు, స్త్రీ అనేదే దగ్గరికి రాకుండా చూసుకుంటాడు,
అని మహర్షి శాప విమోచనం తెలిపి వెళ్ళిపోయాడు. వసువులు విచారవదనంతో నా వద్దకు, అంటే గంగ చెప్తున్నది, గంగ వద్దకు వచ్చి ఈ కథనంతా చెప్పారు. అప్పుడు నేను మానవలోకం నుండి వారిని శాప విముక్తులను చేస్తానని మాట ఇచ్చా. నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. ఈ వసువు ఒక్కడే మహర్షి శాపం కారణంగా భూలోకంలో దీర్ఘకాలము నివసిస్తాడు. ఇతడు దేవవ్రతుడు, గంగాదత్తుడు అనే 2 పేర్లతో ప్రఖ్యాతి గడిస్తాడు. ఇతడు బాలుడే అయినా గుణాలలో నీకంటే గొప్పవాడవుతాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత మళ్ళీ నీ దగ్గరకు వస్తాడు. నువ్వు పిలిచినప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను అని గంగాదేవి కొడుకును తీసుకొని అక్కడే అదృశ్యమైపోయింది. ఈ విధంగా వసువు శంతనుడికి కుమారుడై గుణాలలో ఆయననే మించిపోయాడు. దేవవ్రతుడు, గాంగేయుడు అనేటువంటి పేర్లతో పిలువబడి ప్రసిద్ధుడయ్యాడు. శంతనుడు మాత్రం విచారంతోనూ బాధతోనూ తన నగరానికి వెళ్ళాడు. ఆ మహారాజు యొక్క గుణగాణాలను, ఆ భాగ్యాన్ని వివరిస్తాను. ఆ భాగ్యాన్ని కూడా ఆయన ఇతిహాసమే ఇప్పుడు జరిగేటువంటిది. ఆయన ఇతిహాసమే మహాభారతము అని పిలువబడింది. ఈ వసువు యొక్క ఇతిహాసము. గంగ పుత్రుడు, శంతనుడ పుత్రుడు వసువు, అనే వసువు. ఆ ఇతిహాసమే మహాభారతము. భీష్ముడి యొక్క, అంటే భీష్ముడి పేరు మళ్ళీ వస్తుందిలేండి. ఆ ఇతిహాసమే ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ శంతన మహారాజు బుద్ధిమంతుడు. ఆయనను దేవతలు, రాజర్షులు సత్కరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. మాట తప్పనివాడు అని లోకంలో ఆయన కీర్తిని పొందాడు. ఆయనలో దమము, దానగుణం, ఓర్పు, బుద్ధి, బిడియం, ధైర్యము, ఉత్తమ తేజస్సు అనే సద్గుణాలున్నాయి. ఆయన భరత వంశానికి సమస్త ప్రజలకు రక్షకుడై ఉన్నాడు. ఉత్తమ రాజుల లక్షణాలు కలిగి ఉన్నాడు. ప్రజలు ఆయన్ను చూసి అర్థకామాల కన్నా ధర్మమే ఉన్నతమైనది, శ్రేష్టమైనది అని నిశ్చయించుకునేవారు. సద్గుణాల్లో ఆయనకు సాటి అయిన రాజు లేడు. రాజులందరూ కలిసి ఆ శంతనుడిని రాజుగా వేడుకున్నారు, అంటే చక్రవర్తిగా చేసుకున్నారు. శంతనుడి పాలనలో ఎవరికీ శోకం, భయం, బాధ, ఏ శోకం కానీ భయం కానీ ఏదీ లేవు. అందరూ సుఖంగా పడుకొని సుఖంగా మేల్కొనేవారు. శాంతనుడి పరిపాలనలో రాజులు తమంతాముగానే యజ్ఞాలు, దానాలు శ్రద్ధతో చేసేవారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.